హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వ ప్రయాణం. మరోసారి మరో ట్రిప్తో మీ ముందుకు వచ్చేసాం. ఈసారి మనం వెళ్ళబోతుంది మనాలి, సిమ్లా, కసోల్. ఈ ట్రిప్ వచ్చేసి మొత్తం మనకి 6 to 7 days దాకా ఉంటుంది. ఇప్పుడు మనం అయితే హైదరాబాద్ నుంచి ఢిల్లీ స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మనం స్టార్ట్ అయిపోయాము. ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మొత్తానికి ఆఫ్టర్ 3 hours జర్నీ తర్వాత మనం ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము. సో ఇది వచ్చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్. మన ఫ్లైట్కి 6th carousel ఇచ్చారు. 6th carousel దగ్గర బ్యాగేజ్ కలెక్షన్ అని చెప్పారు. సో మనకు బ్యాగేజ్ కలెక్ట్ చేసేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మనకి గ్రూప్ ట్రిప్. అరౌండ్ 11 to 12 members దాకా జాయిన్ అవుతున్నారు. సో అందరూ డిఫరెంట్ వేస్ ద్వారా రీచ్ అవుతున్నారు. సో కామన్ పాయింట్ వచ్చేసి ఢిల్లీ. మనకి ఢిల్లీలో మా అందరికీ కామన్ మీట్ పాయింట్ వచ్చేసి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. సో ఇప్పుడు మనం అయితే నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గరికి రీచ్ అయిపోతున్నాము. ఇండియా గేట్ ఫ్రీగా చూస్తున్నాం అన్నమాట. నైట్ వెళ్తే బాగుంటుంది. 1 hour లాంగ్ జర్నీ తర్వాత నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మనకి ఒక టెంపో అయితే అరేంజ్ చేశారు. ఇంకా మన ట్రిప్ అంతా ఈ టెంపో. అందరైతే లొకేషన్కి రీచ్ అయిపోయారు. మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి. ఇక్కడ ఈ ఏరియా మొత్తం ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది అసలు. ఇది గ్రూప్ ట్రిప్. 11 to 12 members మనము ట్రావెల్ చేయబోతున్నాం అని చెప్పా కదా. సో ఇది వీళ్ళే కపుల్స్, బ్యాచులర్స్ మిక్స్డ్ ఉన్నారు. చైతన్య, ఏం ఆర్డర్ చేస్తున్నావు? వాటర్ బాటిల్. లాగ్ చేస్తుంది కదా. మీరేమన్నా ఆర్డర్ చేస్తున్నారా? మేము ప్రైస్ చూసాను. ప్రైస్ చూసి నేను డిసైడ్ తినొద్దులే అని డిసైడ్ అయ్యా. లేదు, వాటర్ తాగేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇట్నా చావాలి చూసి ఏం తినకూడదు అనుకున్నా. మీరు ఇప్పుడు బటర్ నాన్ వెళ్ళండి. ఏంటంటే పిల్లలు పుట్టారు, వాళ్ళ చిన్న పాప తింటుంది అనమాట. ఇంకా బిర్యానీ విత్ రైతా ప్లాన్ చేస్తున్నా. బిర్యానీ ఇంకోసారి ఎవరు రావద్దు. మోసం చేశారు మన అంకులు. ఇంకోసారి ఎవరు దిస్ ఈజ్ మై స్వీట్ వార్నింగ్. నువ్వే కదా ఎవడు చెప్పింది? ఎవరికి తెలుసు పక్కనే ఉంటున్నావు. గేర్ రాడ్ నా దగ్గర ఉందా? బ్రేక్ నా దగ్గర ఉందా? మనకు సరిపోదు కానీ ఇంకోటి చెప్పుకుంటాం. బాగుందన్నా, నిజంగానే బాగుందన్నా. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 2 AM అవుతుంది, ఎర్లీ మార్నింగ్. మన సోనుబాయ్కి కొంచెం టీ తాగాలనిపించి ఇక్కడ హవేలీ అని ఒకటి ఉండే రెస్టారెంట్ ఇక్కడ స్టాప్ చేశారు. వేడుకున్న ఫీల్. ఇప్పుడు టైం వచ్చేసి 3 AM అవుతుంది. ఒకసారి చూడండి అందరూ ఎలా నిద్రపోతున్నారు. లహాని అయితే నోరు తెచ్చుకొని మరీ నిద్రపోతుంది. అందరూ అసలు ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు. అందరూ ట్రావెల్ చేసి వచ్చారు కదా. ఈ టన్నెల్ ఉంది కదా, ఈ టన్నెల్ వచ్చేసి మొత్తం 1 kilometer ఉంటుంది కంటిన్యూస్గా. ఇలాంటివి వచ్చేసి అరౌండ్ 8 to 10 వరకు ఉన్నాయంట. 8 tunnels ఉన్నాయని చెప్పారు మన సోనుబాబు కనుక్కుంటే. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 3:45 AM అవుతుంది. ఒకసారి చూడండి, మొత్తం ఫాగ్ పడతా అసలు ఏం కనపడలేదు. కొంచెం ఎల్లో కలర్ లైట్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కానీ మళ్ళీ తనతో
పూరిలో తక్కువ ఉంది. ఏదో ఒకటి మిక్స్ కొట్టుది. ఇది రాత్రి చట్నీ అనుకుంటుంది. ఇది జాడీలో ఇచ్చిన పెట్టి జాడీలో వీళ్ళ దగ్గర నుంచి జాడీ ఈ లాస్టింగ్ ముస్లింలా ఎందుకు కూర్చున్నారు అని అంటున్నాడు పెద్ద మనిషి. అట్టయిండు పాపం అరవండి. మనం ఆల్మోస్ట్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము, హాట్ వాటర్ స్ప్రింగ్స్ దగ్గరికి. సో అదిగోండి మనకి అదే లొకేషన్. మొత్తానికి ఘాట్ రోడ్ అంతా దాటుకొని ఫైనల్గా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ ట్రిప్లో జర్నీ మొత్తం 6 days ఉంటుంది. కసోల్, సిమ్లా ఈ 3 ఏరియాస్ని కవర్ చేస్తాము. మొత్తం మీకు ముందు వీడియోలో వస్తాయి. యాక్చువల్లీ హాట్ వాటర్ స్ప్రింగ్స్ అనేవి చాలా మంచిదంట. సైంటిఫిక్గా ఎవరికైనా ఏ స్కిన్ అలర్జీస్ కానీ, బాడీ పెయిన్స్, లాంగ్ బాడీ పెయిన్స్ ఉన్నా కానీ క్లియర్ అవుతాయంట. ఇక్కడికి విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా హాట్ వాటర్ స్ప్రింగ్స్లో స్నానం చేయండి. బాబు అందరు తొందరగా రావాలమ్మా, అసలే లేట్గా వచ్చారు. అన్ని చోట్ల లేట్ ఉంటారు, ఇక్కడ కూడా లేటేనా? మనతో పాటు ఉంది చెప్పండి. I'm Chaitanya Swai. Subscribe to Viswaprayanam YouTube channel, guys. ఇదిగోండి మనకి ఇక్కడ ఫాగ్ లా కనిపిస్తుంది కదా, సో అదే అనమాట. ఈ వాటర్ వేడి వల్ల ఫాగ్ వస్తూ ఉంది. మనకి హీటర్ వేసుకొని వాటర్ కాస్ట్ ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట మనకి ఫాగ్ ఇక్కడ. ఇదిగోండి ఆ ఏరియా మొత్తం ఫాగ్ అనమాట. సో ఇక్కడికి వచ్చి స్నానం చేయాలి కాబట్టి, సో దాన్ని ఈ వాటర్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ పక్కనే స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టేసి ఆ స్విమ్మింగ్ పూల్లో మనకి పడుతున్నారు. సో ఇక్కడ స్నానం చేసి వచ్చారు అనమాట. ఇంకా సో ఇది వచ్చేసి మనకి హిస్టరీ ఏం చెప్తుందంటే, కొంతమంది ఏమో త్రూ లావా ద్వారా ఫామ్ అయింది ఈ వాటరు అని అంటారు. బట్ నేను ఆన్లైన్లో చెక్ చేస్తే లక్ష్మణుడు యారో వేసి త్రూ యారో ద్వారా ఫామ్ అయింది అని హిస్టరీలో మెన్షన్ చేసింది. బట్ నాట్ షూర్. ఇంకొకటి కూడా ఏముందంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయిందంట. ఏమైనా అలర్జీస్ ఉన్నా, స్కిన్ అలర్జీస్ ఉన్నా, లాంగ్ బాడీ పెయిన్స్ ఉన్నా, సో ఈ హాట్ వాటర్లో స్నానం చేస్తే మనకి అవన్నీ క్లియర్ అవుతాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయిందని చెప్తారు. మనం అటు నుంచి పైకి వెళ్తాం. పైకి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఒకసారి వీడియో తీసి చూపిస్తాం. బట్ ఇప్పుడు ఫస్ట్ దిగేసి స్నానం చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ దిగాల్సి వస్తుంది, ఇక్కడ దిగుతాం అనుకున్నాము. బట్ ఫైనల్గా ఈ పూల్లో దిగాల్సి వస్తుంది. కాలట్లేదా? స్నానం కంప్లీట్ చేసేసి రెడీ అయ్యి వచ్చాము ఇంకా టెంపుల్ దగ్గరికి. సో టెంపుల్ విజిట్కి వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇది మనం దాకా పైనకి వచ్చిన తర్వాత రికార్డ్ చేసి చూపిస్తా ఉన్నాం కదా, ఇదే అనమాట. అది కానీ అక్కడ ఫాగ్ లాగా వచ్చి వస్తున్నాయి చూడు, అదే ఆ ప్లేస్లోనే మనకి హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయన్నమాట. ఇవి లోపల టెంపుల్కి వెళ్తే టెంపుల్ లోపల కూడా ఫుల్ హాట్ వాటర్ స్ప్రింగ్స్, ఆ ఏరియా మొత్తం హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది అనేది, హాట్ వాటర్ స్ప్రింగ్స్ అవి. చలో ఇంకైతే మనం టెంపుల్ విజిట్కి వెళ్ళిపోతాము. ఆల్రెడీ మన వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. సో లోపలికి వెళ్ళేసి లొకేషన్ ఎలా ఉందో చూద్దాము. అండ్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. క్రౌడ్ కూడా ఫుల్ ఉన్నారు ఈరోజు అసలు. ఇదిగోండి ఇదే అనమాట హాట్ వాటర్ స్ప్రింగ్స్. అక్కడ ఫాగ్ లాగా వస్తున్నాయి చూడు, ఇదిగోండి ఇది హాట్ వాటర్ స్ప్రింగ్స్. ఫుల్ వేడి మీద ఫుల్ హీట్ ఉన్నాయి, అసలు చాలా హీట్ ఉన్నాయి. శివుడి విగ్రహం భలే ఉంది ఇది. ఓం నమ శివాయ. టెంపుల్ లోపల సో మనకి ఇందాక మనం వేడి వస్తుంది, అది పొగలాగా వస్తుందని చెప్పాను కదా. సో అది చూపిస్తారా నేను?
ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడికి వెళ్ళడానికి అలా లేదు. దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం ఇప్పుడే. సో ప్రసాదం ఇది ఇచ్చారు ఇక్కడ టెంపుల్లో. బాగుంది. లోపల ఫుడ్ కూడా పెట్టారు. ఫుడ్ కూడా బాగుంది. మనాలికి స్టార్ట్ అయిపోతాము. మనాలికి వెళ్ళిపోయి ఒక 1 అవర్ 1.5 అవర్ రైడ్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్. వన్స్ మనాలి రీచ్ అయిపోగానే మాల్ రోడ్ ఉంటుంది. ఆ మాల్ రోడ్ షాపింగ్కి వెళ్తాం ఈరోజు. మోస్ట్లీ మాల్ రోడ్ షాపింగ్కి వెళ్ళిపోయి రూమ్కి వెళ్తామా, లేదా రూమ్కి వెళ్ళేసి వచ్చి మాల్ రోడ్ షాపింగ్కి వెళ్తామో అది చూడాలి ఎలా అవుతుంది. ఇప్పుడే రూమ్కి వచ్చేసాం. హోటల్ రూమ్కి వచ్చేసాం. మాకు హోటల్ అసైన్ చేశారు. ఒక్కసారి నైట్ వ్యూ చూపిస్తాను మా హోటల్ నుంచి. అద్దెపోతుంది చూడండి ఒకసారి. చూద్దాం. -6 ఉంది కదా వెదర్. రేపు మార్నింగ్ కానీ ఏమన్నా స్నో వచ్చేసే ఛాన్స్ ఉంటుందేమో.